అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ నందుగల ఉద్యోగస్తులకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి తన విలువైన సమయాన్ని వెచ్చించి మానసిక ఒత్తిడి గురించి వివరించారు. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ నందుగల ఉద్యోగస్తులకు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి తన విలువైన సమయాన్ని వెచ్చించి మానసిక ఒత్తిడి గురించి వివరించారు. బ్యాంకు ఉద్యోగస్తులు తమ దయానంద జీవితంలో ప్రతిరోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా బ్యాంకుకు వచ్చి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒత్తిళ్లు ఉంటావు కాబట్టి అటు ఇంటి దగ్గర పిల్లలు వారి చదువులు వారి ప్రయాణాలు బ్యాంకుకు వచ్చిన తర్వాత లోన్లు ఇచ్చే దగ్గర లోన్లు రికవరీ చేసే దగ్గర కూడా అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగస్తులలో ఒక రకమైన చిరాకు, అలసట, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ ఇలాంటివి గురవుతుంటే కాబట్టి వాళ్ళు ఏకాగ్రతతో పనిచేయాలంటే ప్రతిరోజు అనునిత్యం ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇతర క్రీడలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసినట్లయితే మనిషిలో ఒక కొత్త ఉత్తేజం వచ్చి ఇలాంటి మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ఉంటారన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తమలో ఉన్న ఒత్తిడి తగ్గాలంటే ఏకాగ్రత, కష్టపడి పనిచేయడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించకుండా తమకున్న పరిధిలోనే సమస్యలను సాల్వ్ చేసుకుని కస్టమర్లతో ఓ మంచి ఇంటరాక్షన్తో ఉన్నట్లయితే మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి, సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రమేష్, డాక్టర్ శృతి నల్గొండ, ఈ కార్యక్రమంలో రామస్వామి, వీరస్వామి, డాక్టర్ అశోక్, దాదాపు 100 మంది బ్యాంకు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. వీరస్వామి గారు, మా రామస్వామి గారు అందరూ కూడా రెగ్యులర్ వాకర్స్. గ్రౌండ్ మేము చాలా హాయిగా, జాలీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా రోజు వాకింగ్ చేస్తాం మేము అందరం కలిసి. సో అశోక్ మై గుడ్ ఫ్రెండ్, ఎప్పుడు కూడా కాంటాక్ట్, ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు మా ఎంప్లాయీ వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఆప్యాయత పలకరించే అశోక్. అండ్ టుడే స్పీకర్, ఎక్సలెంట్ స్పీకర్ అండి. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈరోజు ఆర్గనైజ్ చేస్తుంటాం. ఈరోజు మార్నింగ్ కూడా మేము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున ఎన్జీ కాలేజీలో దాదాపు 200 మంది తో ర్యాలీ, మెగా ర్యాలీ తీసినాం. రామస్వామి గారు విట్నెస్. అండ్ రామస్వామి గారు ఈరోజు ఒక బ్యాడ్జ్ ధరించిన సర్వీస్ యాక్టర్లోకి వచ్చిన ఆయన కూడా మెంబర్గా అయ్యాడు లయన్స్ క్లబ్లోకి. సో స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి మరి అని మన కలెక్టర్ గారు కూడా ఇనాగరల్ సెషన్కి వచ్చారు. చాలా చక్కగా ఆవిడ మాట్లాడిన 15 minutes నిజంగా ఎంత చక్కగా మంచి మంచి మాటలు చెప్పిందంటే మరి అవన్నీ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టినాయి. ఈరోజు ఎస్పీ గారు అతిథిగా రావాల్సి ఉంటే అర్జెంట్ మీటింగ్ వెళ్ళారు. సో ఈనాటి కార్యక్రమానికి బ్యాంక్ ఎంప్లాయీస్ ముఖ్యంగా హౌ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్ లోడ్ అని చెప్పేసి ఒక గ్రేట్ అకాడమిషియన్ అండి డాక్టర్ విశ్వకర్ రెడ్డి గారు, మా ఐఎంఏ డాక్టర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ సైకాట్రీ డిపార్ట్మెంట్. ఆయన తీసుకొచ్చి ఇంకా మొన్నలో ప్రతి సైకాట్రీకి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కూడా ఆయన కాల్ డాక్టర్ విశ్వకర్ రెడ్డి. ఈజ్ నాట్ ఓన్లీ సర్వింగ్ ద నల్గొండ పూర్ పీపుల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ కూడా కామినేని ఇన్స్టిట్యూట్ చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్మల్ హృదయం అనేది ఉంది, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు. అక్కడ కూడా ఇల్లిటరేట్ అండ్ ఆర్ఫనేజ్, మెంటల్లీ ఇల్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఏ టైం అంటే ఆ టైం మిడ్ నైట్ కాల్ వచ్చినా కూడా సిస్టర్స్ కాల్ చేస్తే వెళ్ళి సర్వీస్ ఇస్తున్నారు. అలాంటి గ్రేట్ శృతి కూడా ఈఎన్టీ సర్జన్గా చక్కటి సహకారం అంటే వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ మీ పక్కనే మీ ఎదురునే ఉంది కాబట్టి మేము ఎలాగైతే ఆవిడ సర్వీసెస్ తీసుకుంటున్నాం మీరు కూడా సర్వీస్ పొందండి. ఈ కాంటెస్ట్ లో మరొక విషయం చెప్తున్నాను నేను, మనందరం కూడా అంధత్వాన్ని నిర్మూలించడానికి, అంధజీవుల్ని వెలుగులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నేత్రదాన ప్రోత్సాహం అందరం చేయాలి. గత 1 year నుంచి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇప్పటికీ 204 కార్నియాలను మేము సేకరించామండి. డెడ్ బాడీస్ నుంచి గతంలో దాదాపు 13 లక్షల మంది ఎవ్రీ ఇయర్ అంధత్వంలో బాధపడుతుంటే మన వాళ్ళు అవేర్నెస్ లేక సోషల్ స్టిగ్మాస్ అంటే మా
భవిష్యత్ తరాలకి ఏమొస్తుందో, ఏ అరిష్టం జరుగుతుందో, ఏ అపోహలు పెట్టుకొని చనిపోయిన తర్వాత ఆ బాడీ పాడైపోతుంటుంది, భూమిలో కలిసిపోతుంటుంది, కాలిపోతుంటుంది. అలాంటి బాడీ నుంచి నేత్రాలను సేకరించినట్లయితే 2 నుంచి 4 చూపులు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ గా అందరూ కూడా పాస్ చేసి సమాజంలో ఏ చిన్న మరణం సంబంధించిన మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కి నేత్రదానం ప్రోత్సహించాలి అనే అవగాహన మీ అందరూ కూడా మిగతా వాళ్ళకి పాస్ చేయాలని చెప్పేసి ఒక కంట్రీ డాక్టర్ గా, ఒక లైఫ్ క్లబ్ మెంబర్ గా, ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, మీ తోటి మానవుడుగా మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.